హాయ్ 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 ఈరోజు సికందర్ మూవీ రివ్యూ ఇచ్చాకొచ్చాను నేను. ఇది సికందర్ కాదు, సిక్ అందర్. అంటే మనిషి లోపల పోయి ఎట్లా తగులుకునేస్తాడు అంటే, ఎట్లా వడ అంటే లోపల పోయి బయటకు రాకుండా ఎంత చిక్కుకుంటాడో ఆ మాదిరిగా ఉంది ఈ మూవీ. ఈ మూవీ వచ్చేసి ఏఆర్ మురుగదాస్ అంటే మంచి పేరు కలిగిన ఉండే ఒక డైరెక్టర్. అంటే ఆయన తీసిన ఎన్నో మూవీలు చాలా 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 సూపర్గానే ఉంది. 'గజినీ' కావచ్చు, 'సెవెంత్ సెన్స్' కావచ్చు, మళ్ళీ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా బాగుండే మూవీలే తీస్తున్నాడు ఆయన. కానీ ఈ ఫిలిం ఇందుకు ఆయనే చేస్తున్నాడా లేక వేరే వాళ్ళు చేస్తున్నారా అనేది మాకు మీకు ఎవరు చూసినా కూడా 200% డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అట్లా మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక్క చూరుకి బాగలేదు. దీంట్లో అన్నీ మైనస్సే. అండర్ ఫ్లాప్ మూవీ అంటాం దీన్ని. చాలా 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 బోరింగ్‌గా, చాలా వరస్ట్‌గా ఉంది. సల్మాన్ ఖాన్ ఎందుకు ఈ స్టోరీని ఎత్తుకున్నాడో, ఎందుకు ఇలా చేసుకున్నాడో అని తెలుస్తలేదు నాకి. మళ్ళా ఇది రీమేక్ మూవీ ఇది. రీమేక్ మూవీ అంటే మన విజయ్‌ది 'సర్కార్' వచ్చాయి కదా! దాని మూవీ డబ్బింగ్ ఇది. మూవీ డబ్బింగ్ ఇది. బాగలేదు భయ్యా, 100% బాగలేదు. చాలా వరస్ట్ మూవీ. సల్మాన్ ఖాన్ కొంచెం టైం బాగలేదు, ఏఆర్ మురుగదాస్ టైం బాగలేదు. దాంట్లో రష్మిక ఉంది కదా, రష్మిక 3 ఫిలిం హిట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం 200% హిట్ అనుకుంటే ఇది ఫట్ అయిపోయింది. 200% ఫట్ అయిపోయింది. చాలా వరస్ట్ మూవీ. అంటే ఇంటర్వ్యూకి నాకు తెలిసినట్లు ఒక 30 మినిట్స్, ఒక 1 అవర్ కూడా ఉండలేదు ఆ ఫిలింలో. రష్మిక ఆ యమ్మ వెళ్ళిపోతుంది, అంటే వచ్చేసి చచ్చిపోతుంది, డెడ్ అయిపోతుంది. చెప్పాలంటే మూవీ ఏమేమిటికి బాగలేదు. వరస్ట్ మూవీలో వరస్ట్ మూవీ. ఇంకా సల్మాన్ ఖాన్ యాక్టింగ్ మామూలుగానే ఉంది, అంత నార్మల్గా ఉంది. మళ్ళీ వచ్చేసి తెలుగు, తమిళ్లో ఎవరు యాక్టింగ్ చేస్తారు, అందరిని తొలకపోయి అక్కడ యాక్టింగ్ చేసేస్తున్నారు. ఏమి ఎట్లా అనేది మనకి అర్థమవుతలేదు. చాలా వరస్ట్ మూవీ. నేను ఇచ్చేస్తా ఉండేది వచ్చేసి 5కి 200% నేను వస్తా ఉండేది 2.5 ఇస్తా ఉండ దీనికి. అది చాలానే 2.5 ఇస్తా ఉండ. ఓకే ఫ్రెండ్స్, చాలా బాధాకరంగా ఉంది. ఈ పండగకి చెప్పాలంటే అంత యావది కిక్ కొట్టలేదు మూవీ నాకు. మీరు చూడండి ఒకసారి, మీకు నచ్చితే ఓకే అని చెప్పండి. ఏమన్నా దీంట్లో మిస్టేక్ ఏమైనా ఉంటే మీరు కమెంట్లో నాకు చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే, ఈద్ ముబారక్, హ్యాపీ యుగాది. ఓకేనా, నమస్కారం.